ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది, అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం. ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా? అసలు పుట్టిందో లేదో తెలుసా? లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి. నాతో పాటు నా విజయపురాలు కూడా బాగుండాలని, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని, చల్లటి సంతానం కలగాలని, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని, మా ఇల్లు బాగుండాలని. ఎంత గొప్ప ఆచారం, ఎంత గొప్ప మనోభావన. ఇది మరో భాషలో, మరో దేశంలో, మరో మతంలో, మరో ప్రాంతంలో ఉంటుందా? భారత్ మాతాకి జై. మన దేశంలో, మన మతంలో, మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకో చోట ఉండే అవకాశం లేదు. హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప, తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప. ఈ ఆచారాలు, ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి? ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం, కత్తి నోట్లో పెడుతున్నాం, ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి? ఏం సంప్రదాయం అది? వెన్నపూస వేలుతో తినిపించే జాతి ఆయుధంతో కేకును తినిపిస్తారా? కత్తితో. దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం, మినపరొట్టు కోయండి, మైసూర్ పాకం కోయండి. అబ్బాయి అది నచ్చదు మనకి, స్వదేశీ కదా, నచ్చదు. ఓ మడ్డి గడ్డి ఏదో కొయ్యాలి, నోట్లో పెట్టాలి. పైగా దీపాలు అర్పుతారు. అసలు జీవితం ఎందుకు అంటే జ్ఞానదీపమై చీకటి పారద్దులోని కొన్ని